శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దివ్య సంజీవిని ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఆసన పశ్చిమోత్తానాసన. పశ్చిమ ఉత్తానాసనంలో పశ్చిమ అనగా మనకి బ్యాక్ అనేటువంటి అర్థం వస్తుంది, వెనక భాగం, మన వీపుని మనం పశ్చిమ అనేసి అంటాము. ఈ ఆసనాలో మనం మన యొక్క వెన్నెముక దగ్గర నుంచి కంప్లీట్గా మన వీపంతా కూడా ముందుకు బాగా వంచుతాం కాబట్టి దీనికి పశ్చిమోత్తానాసన అనేటువంటి పేరు వచ్చింది. అంతేకాకుండా పశ్చిమ అనేటువంటి సుషుమ్న నాడికి ఆక్సిజన్ అనేది బాగా వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి దీనికి పశ్చిమోత్తానాసన అనేసి మనం అంటాం అన్నమాట. అయితే ముందుగా ఈ పశ్చిమోత్తానాసన అనేది ఎవరు చెయ్యకూడదు మనం తెలుసుకుందాం. పశ్చిమోత్తానాసన అనేది స్లిప్ డిస్క్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, సివియర్గా మనకి బ్యాక్ ఇష్యూస్, లంబాకో రీజియన్లో ప్రాబ్లం ఉన్నవాళ్ళు, సర్వైకల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, రీసెంట్గా సర్జరీస్ వెన్నెముకకు సంబంధించి కానివ్వండి, పొట్టకు సంబంధించి కానివ్వండి సర్జరీస్ అయిన వాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. అంతేకాకుండా మనకి హెర్నియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మనకి బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా ఈ ఆసనాన్ని చేయకపోవడం అనేది మంచిది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ఆసనాన్ని చేసుకోవచ్చండి. అయితే ఈ ఆసన చేసేటప్పుడు మనం 2 కాళ్ళతో ముందుకు పెట్టి ముందుకు మన శరీరాన్ని వంచుతూ ఉంటాం కాబట్టి మన తుంటి జాయింట్స్ దగ్గర, అంటే మన పొట్టకి మరియు మనకి తుంటికి మధ్యన ఉన్నటువంటి ఈ కండరాలన్నీ కూడా దీనిలో బాగా సాగటం, అక్కడ ఫ్లెక్సిబిలిటీ రావటం అనేది జరుగుతూ ఆ కండరాల నుంచి ఆ కండరాల రిలేటెడ్ అవయవాలన్నిటికీ కూడా, నరాల అవయవాలన్నిటికీ కూడా రక్త ప్రసరణ అనేది బాగా జరిగి అవన్నీ కూడా ఉత్తేజితం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. అయితే ఈ తుంటి దగ్గర నుంచి మనకి పెద్దగా సాగేటువంటి నవ్ ఏదైతే ఉంటుందో ఆ నవ్ దగ్గర, అంటే తుంట్లో పట్టేసేయటం, ఇలాంటి ఇబ్బంది ఉన్నవాళ్ళు ఈ ఆసన చేసేటప్పుడు ఒక్కొక్క లెగ్ని ముందుగా చేసుకోవడం మంచిది. లేదంటే వాళ్ళు కూడా కొంతవరకు కూడా ఈ ఆసనాలు ముందుకు బాగా సాగతీయడం, కాలుని బాగా లాగి చేయటం అలాంటివి మాత్రం చేయకపోవడం అనేది మంచిది. అయితే ముందుగా ఈ ఆసనాన్ని ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా మనం దండాసనంలోకి వచ్చేసేయాలి. దండాసనంలో 2 కాళ్ళని ఈ విధంగా ముందుకు పెట్టుకుని కొంచెం సాధారణమైనటువంటి శ్వాసతో శరీరాన్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకుని రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. రిలాక్స్ అవుతూ నెమ్మదిగా మనం 2 చేతులని కూడా ఈ విధంగా పైకి బాగా లాగాల్సి ఉంటుంది. పొట్ట కండరాలన్నింటినీ కూడా కింద నుంచి కూడా పైకి బాగా మనం పుష్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా బాగా పొట్టని, వెన్నెముకని బాగా పైకి సాగదీస్తూ మనం ముందుకి వంగేటప్పుడు మన యొక్క పాదాలు 2 కూడా మన సైడ్కి ఈ విధంగా తిరిగి ఉంచే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా బాగా సాగదీస్తూ ముందుకు వెళ్ళి తర్వాత నెమ్మదిగా శ్వాసని వదిలేస్తూ వెన్నెముక కింద భాగం నుంచి కూడా నెమ్మదిగా ఈ విధంగా ముందుకు సాగతీసుకోవాలి. ఈ విధంగా ఇలా చేసే క్రమంలో మనం మోకాళ్ళని వంచకూడదు. మోకాళ్ళు 2 కూడా స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే బ్యాక్ ఆఫ్ దాన్ని కంప్లీట్లీ ఓపెన్ అయి ఉండాలి. మోకాళ్ళని వంచకూడదు. ఈ విధంగా చేస్తూ నెమ్మదిగా మనం బిగ్ టోని ఈ విధంగా పట్టుకోవాల్సి ఉంటుంది. బిగ్ టోని ఈ విధంగా పట్టుకుని మనం చేతులని 2 కూడా ఇలా నేలపైన ఆంచే ప్రయత్నం అనేది చేయాలి. నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ మనం హెడ్ని కూడా నెమ్మదిగా ఈ విధంగా డౌన్కి చేస్తూ మోకాళ్ళ మీద పడుకోవాలి. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ పైకి వచ్చేసేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆసన అనేది సైడ్ యాంగిల్లో ఏ విధంగా చేయాలో ఒకసారి మీకు చూపిస్తానండి. అండ్ అధిక ఒబేసిటీతో ఉన్న వాళ్ళు కూడా కింద వరకు వెళ్ళడానికి పొట్ట కండరాలు అనేవి మనకి సహకరించవు కాబట్టి వాళ్ళు ఎక్కడ వరకు వీలైతే, అంటే ఈ విధంగా వీలైనా కానీ ఈ విధంగానే పెట్టుకుని మనం ఆసనాలో ఉండే ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది. అయితే ఆసనాలోకి ఈ విధంగా వెళ్ళటం, వచ్చేయటం, ఈ విధంగా చేయటం వలన ఫ్లెక్సిబిలిటీ అయితే ఏర్పడుతుంది కానివ్వండి,
మనకి ఆసనాలో ఉన్నటువంటి యూజెస్ ఏదైతే ఉంటుందో ఆ ఉపయోగాలను అయితే మాత్రం మనం పొందలేము. కాబట్టి ఆసన స్థితిలో ఉండే ప్రయత్నం అనేది మనం చేసుకుంటూ ఉండాలి. ఈ ఆసన స్థితిలో అనేది మనం 30 సెకండ్స్ వరకైనా మనం మినిమం ఉండే ప్రయత్నం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ముందుగా ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఈ కింద భాగాలన్నీ కూడా మనకి తొడ కండరాలు, పిక్క కండరాలు ఇవన్నీ కూడా బాగా సాగడం వలన నడిచేటప్పుడు కూడా పట్టేసేయడం లాంటి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ముందుగా చేసుకునేటప్పుడు ఎక్కువ టైం లేకోకుండా జస్ట్ అలా ఆసనాలోకి వెళ్ళి వచ్చేసే ప్రయత్నం చేయాలి. ఒక వారం తర్వాత నుంచి కూడా ఆసన స్థితిలో ఎక్కువగా ఉండటానికి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా మనం ముందు చేసేటప్పుడు మనకి కొంచెం డొక్కలో కండరాలు కొంచెం పట్టేసేయడం, డొక్కలో నొప్పి రావటం, కొంచెం వెన్ను దగ్గర కూడా కొంచెం అంత ఇబ్బందిగా ఉండడం, ఫ్లెక్సిబిలిటీగా అనిపించకపోవడం అనేది కూడా మనం స్టార్టింగ్గా చేసేటప్పుడు చూస్తూ ఉంటామండి. అయితే ఒక వారం రోజులు మనం ప్రయత్నం అనేది చేస్తూ నెమ్మదిగా మనం ఆసన స్థితిని పెంచుకోవాల్సి ఉంటుంది. లేదు మరి నాకు మరీ ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఒక కాలుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కింద పెట్టేసుకోండి. ఇంకొక పాదంతో ఈ విధంగా 2 చేతులని ఈ విధంగా పైకి తీసుకుని ఈ విధంగా డౌన్కి వస్తూ ఈ విధంగా ఆసనాన్ని ప్రాక్టీస్ చేసుకుని ఒక్కొక్క లెగ్ని మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు 2 పాదాలతో మనం చేసుకోవాల్సి ఉంటుంది. చక్కగా శ్వాసని ఈ విధంగా తీసుకుంటూ నెమ్మదిగా మనం రిలీజ్ చేసేటప్పుడు వెన్నెముకంతా కూడా బాగా సాగతీయాలి. ముందుకి ఇక్కడ ఉంచాలి, కొంచెం ఇలా ఒకటేసారి కిందికి వెళ్ళిపోకుండా. దీనిలో శ్వాస హోల్డ్ అవుతూ ఉంటుంది. హోల్డ్ అవ్వనివ్వండి. శ్వాస నెమ్మదిగా జరుగుతూ ఉంటే కనుక నెమ్మదిగా జరగనివ్వండి. కొత్తగా చేసేవాళ్ళు కావాలని శ్వాసని ఆపే ప్రయత్నం అయితే చేయవద్దు. నెమ్మదిగా ఈ విధంగా హెడ్ని కూడా ముందుకి దించి మనం మోకాలని ముద్దు పెట్టుకునే ప్రయత్నం అనేది చేసుకోవాలి. నెమ్మదిగా ఈ విధంగా పైకి వచ్చేసిన తర్వాత మనం పశ్చిమోత్తానాసనం చేసినప్పుడు పూర్వోత్తానాసనంలో రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. అంటే బ్యాక్ మనం బెండ్ అవుతూ పూర్వోత్తానాసనం చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే శవాసనలో కూడా మనం రిలాక్స్ అవ్వచ్చండి. అయితే ఈ ఆసన చేసేటప్పుడు కిందికి వెళ్ళటానికి ఇబ్బందిగా ఉందని వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకుని వేరే వాళ్ళతో పుష్ చేయించి ఆ విధమైనటువంటి తప్పులు మీరు చేయొద్దు. మీ శరీరానికి ఎక్కడి వరకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో అక్కడ వరకే చేసే ప్రయత్నం అనేది చేయండి. అంతేకాకుండా ఈ ఆసన అనేది చేసేటప్పుడు కొంచెం టఫ్గా కూడా కనిపిస్తుంది. అరే ఇంత కష్టమైనటువంటి ఆసన అనేది మనం చేయలేములే అనేసి వదిలేసేయొద్దు. ఈ ఆసనాన్ని ఎంతవరకు మనకి హాఫ్ వస్తే హాఫ్ వరకే కూడా మనం ఈ ఆసనాన్ని అనేది మనం చేసుకోవటం వలన దీనిలో ఉన్నటువంటి ఉపయోగాల్ని పొందుతూ నెమ్మదిగా మన శరీరం మంచి ఫ్లెక్సిబిలిటీ వచ్చి కింద వరకు మన శరీరం చక్కగా సాగటానికి నెమ్మదిగా ఉపయోగపడుతుందండి. అయితే రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే కనుక ఈ ఆసనాన్ని తప్పకుండా మనం మొత్తం కంప్లీట్గా మనం చేయొచ్చు. ఆ విధంగా కాకపోయినా కానీ హాఫ్ ఆసనాన్ని లేదంటే కనుక అర్ధ పశ్చిమోత్తానాసనం, దీన్ని మనం జాను శీర్షాసనాన్ని కూడా అంటాము. దాన్ని చేసుకున్నా కానీ ఈ పశ్చిమోత్తానాసనంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ అనేది మనకి బాగా ఉంటాయి. అయితే ఈ ఆసన అనేది మనం చేసేటప్పుడు వెన్నెముక కండరాలని మనం చూస్తే వెన్ను బాగా సాగటం వలన మనకి మామూలుగా మనం వెన్నెముక సాగటంతో కంపేర్ చేస్తే అండి ఈ ఆసన స్థితిలో ఒక 20% ఎక్కువగా వెన్ను కండరాలన్నీ కూడా ముందుకి బాగా సాగటం అనేది జరుగుతుంది. కాబట్టి వెన్నెముకలో ఉన్నటువంటి ప్రతి జాయింట్ కూడా మొత్తం అంతా కూడా మంచిగా బలంగాను ఆరోగ్యవంతంగాను అవటానికి ఈ ఆసన అనేది చాలా యూస్ఫుల్ ఆసన అనేది మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కాళ్ళ కండరాలన్నీ కూడా బాగా మనకి సాగటం వలన కాళ్ళకి రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. ఈ పశ్చిమోత్తానాసన అనేది మనం చేస్తున్నప్పుడు మన పొట్ట కండరాలన్నీ కూడా బాగా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. మనం ముందుకు ఎప్పుడైతే కనుక బెండ్ అవుతామో అప్పుడు డయాఫ్రామ్ అనేది కంప్లీట్గా మనం దాన్ని సంకోచించడం అనేది జరుగుతుంది. మొత్తంగా సంకోచించడం వలన దీనిలో
డయాఫ్రామ్ వరకు మనకి శ్వాస అనేది కూడా జరగదు, అక్కడ హోల్డ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ ఆసనాన్ని రిలీజ్ చేస్తామో అప్పుడు అధిక శ్వాసలు అనేది జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఆసన అనేది మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం వలన మనకి ఆ డయాఫ్రామ్ మనకి సంకోచించడం అనేది జరగటం వలన మనం తీసుకున్నటువంటి సాధారణ శ్వాసల యొక్క రేటు కూడా మనకి తగ్గటం అనేది జరుగుతుంది. అంటే పర్ మినిట్ అనేది మనకి 15 to 16 వరకు మనకి సాధారణ శ్వాసలు అనేది ఉండాలి. అంతకు మించి ఉంటే మనకి ఆరోగ్య సమస్య ఉన్నట్టు అర్థం. కాబట్టి ఈ ఆసన అనేది రెగ్యులర్గా మనం చేస్తే మన యొక్క బ్రీత్ రేటు, శ్వాస యొక్క రేటు కూడా మనకి తగ్గటం అనేది జరుగుతుంది. ఈ ఆసన చేసేటప్పుడు పొత్తు కడుపులో ఉన్నటువంటి కండరాలన్నీ కూడా బాగా మంచిగా బలోపేతం అవ్వటము, వాటికి రక్త ప్రసరణ బాగా జరగడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి మలాశయానికి అంటే పెద్ద పేగులో ఉన్నటువంటి మలం అంతా కూడా కిందకి నెట్టబడడం అనేది జరిగి ఫ్రీ మోషన్ అవ్వటానికి యూస్ఫుల్గా అనేది ఉంటుందన్నమాట. మనకి జీర్ణాశయానికి సంబంధించి, మూత్రాశయానికి సంబంధించినటువంటి రోగాలన్నీ కూడా మనకి క్యూర్ అయిపోవడం జరుగుతుంది. ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అంతేకాకుండా గర్భసంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లేడీస్కి చూస్తే ఈ మెన్సెస్ టైంలో ఋతు సంబంధించినటువంటి ఇబ్బందులతో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా పశ్చిమోత్తానాసన అనేది పీరియడ్ టైమ్స్లో చేయకూడదండి. నార్మల్ టైంలో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి పీరియడ్స్ టైంలో ఎక్కువ బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉండటానికి, స్టమక్ పెయిన్ అనేది రాకుండా ఉండటానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆసనాన్ని జెంట్స్ రెగ్యులర్గా మనకు ప్రాక్టీస్ చేసుకుంటే నపుంసకత్వం అనేది కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఎవరైతే కనుక ఇస్నోఫీలియాతో సఫర్ అవుతున్నారో ఈ ఆసనాన్ని చేసుకోవటం వలన వాళ్ళకి యోగ శాస్త్రంలో ఇస్నోఫీలియాకి ఈ జాను శీర్షాసన అండ్ మనకి పశ్చిమోత్తానాసన అనేది చాలా మంచి ఉపయోగకరమైనటువంటి ఆసనాలుగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకి షుగర్ ఉన్న వాళ్ళకి, కాలేయ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆసన చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అండి, కాలేయానికి సంబంధించినటువంటి ముందే మనకి ఇబ్బంది ఉంది అనుకున్న వాళ్ళు, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఈ ఆసనాన్ని చేయకపోవడం మంచిది. ఇబ్బంది లేని వాళ్ళు ఈ కాలేయానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకోకుండా ఉండటానికి పశ్చిమోత్తానాసన అనేది బాగా ఉపయోగకరమైనటువంటి ఆసనగా ఉంటుందన్నమాట. అయితే ఇన్ని యూజెస్ ఉన్నటువంటి ఆసనాన్ని మనం కొంచెం కష్టమైనా కానీ నెమ్మదిగా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండి మన శరీరాన్ని సుఖంగా అలవాటు చేసుకుంటూ నెమ్మదిగా హాయిగా అనేది మన వెన్నెముకంతా కూడా చక్కగా యంగ్గా ఎప్పటికీ కూడా నొప్పి రాకోకుండా హాయిగా ఉండే విధంగా అనేది మనకి ఈ ఆసన అనేది ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ ఆసనాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ దీని యొక్క ఉపయోగాలు మీరందరూ కూడా పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.